మిత్రమా, నేను ఓడిపోతానేమో అని ముందే నీ మైండులో అనుకుంటే ఇక నువ్వు ఎలా గెలుస్తావు? ముందు నువ్వు నీ మైండులో గెలవాలి, దానిని బలంగా నమ్మాలి. ఆ తరువాతే విజయం సాధ్యమవుతుంది. ఎవడో నిన్ను ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. నిన్ను ఎగతాళి చేసిన మాటలని నీ విజయానికి నువ్వు ఉపయోగించుకోవాలి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు చేస్తున్న పోరాటాన్ని గెలిచేంత వరకు, నువ్వు తిరుగులేని విజేతగా నిలిచేంత వరకు అస్సలు ఆపకు. నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఇక్కడితో ఆపేసేయ్. నీ వల్ల అవుతుంది అని నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు. నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నీ వెనక సైన్యం ఉండవలసిన అవసరం లేదు. టాలెంట్ ఉన్నవాడు, తెలివైనవాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం నిరంతరం రగిలిపోయేవాడిని ఏ శక్తి ఆపలేదు. మిత్రమా, పైకి కనిపించేదంతా మంచి కాదు. నీకు కనిపించని ప్రపంచం కూడా ఉంది. అందరినీ నువ్వు నమ్మినంత వరకు అందరూ నీ ముందు నటిస్తూనే ఉంటారు. ఒక్కసారి వాళ్లకు ఎదురు తిరిగి నిజాలు మాట్లాడి చూడు, వాళ్ల అసలు రంగు బయట పెడతారు. నీతో అవసరం ఉన్నంత వరకు నీకు అనుకూలంగా మాట్లాడతారు. అవసరం అయిపోయాక చులకనగా చూస్తారు. పాముకు కూరల్లో విషముంటే కొంతమంది మనుషులకు మాత్రం ఒళ్లంతా విషమే. జాగ్రత్త. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలి అనుకుంటే అది మూఢత్వం. ఎదుటివాడికి ఏమీ తెలియదు అనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అదే మనిషి తత్వం. అలాగే అందరి విశ్వాసాలకు విలువ ఇవ్వడమే మానవత్వం. గుర్తించుకోనేస్తమా, బాధ్యతలు లేని బంధాలు, నిజాయితీగా లేని ప్రేమలు, యోగ్యత లేని స్నేహాలు, నమ్మకం లేని జీవితాలు ఎప్పటికైనా విడిపోవచ్చు. అవి ఎప్పటికీ మనకు శాశ్వతం కావు మిత్రమా. బంధం విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థం అయ్యే సమయానికి మనతో ఎవ్వరూ ఉండరు. కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంగా చూస్తారు. నీకు ఉన్నది బలుపు అనుకున్నా పర్వాలేదు, కానీ నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్లకు దూరంగా ఉండు. కొన్ని దిక్కుమాలిన బంధాల నుంచి దూరం జరిగినప్పుడే ఎన్నో దిక్కు తోచని బాధల నుంచి విముక్తి దొరుకుతుంది. అర్థం పర్థం లేని మొహమాటాన్ని వదిలిపెట్టినప్పుడే నీ జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. ఆస్తులు సంపాదించలేదని తల్లిదండ్రులపైన, కోరికలు తీర్చలేదని దేవుడిపైన ద్వేషం పెంచుకోవద్దు. ఎందుకంటే కని పెంచడం వరకే కన్నవారి బాధ్యత. నిన్ను కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. నీకు అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. నీ తెలివితో సంపాదించుకున్నది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించుకున్నది సంతృప్తిని ఇస్తుంది. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. నిజాయితీ ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. జీవితంలో కొన్ని పరిచయాలు, అవి నేను నీ పరిచయం చేసి ఈ జీవితం నుంచి వెళ్ళిపోతాయి. మనకు ఉన్నది ఒకటే ఒక జీవితం. అది చాలా చిన్నది, ఇంకా అందమైనది. వ్యర్థమైన ప్రేమ కోసం దానిని అనవసరంగా వదులుకోకు మిత్రమా. తెలియక తప్పు చేసిన వారిని వదిలివేయవచ్చు, కానీ తెలిసి కావాలని మోసం చేసిన వారిని అస్సలు క్షమించకూడదు. ఎందుకంటే ఆ మోసానికి మరొకరు బలి అయ్యే అవకాశం ఇచ్చినట్లవుతుంది. తప్పు కూడా నిప్పు లాంటిదే. కొన్నిసార్లు నువ్వు ఏమీ చెయ్యకపోయినా కేవలం అక్కడ నువ్వు ఉన్నందుకు అది నిన్ను కూడా అంటుకుంటుంది.
జరిగిపోయిన తప్పుల్ని జరుగుతున్న జీవితంలోకి పదే పదే తీసుకురావద్దు. అలా తీసుకువస్తే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ ముందుకు వెళ్ళలేవు. నిరంతరం నీ ప్రయత్నం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో ఒకరోజు విజయం ఖచ్చితంగా నిన్ను చేరుతుంది. కింద పడినా ఏం పర్వాలేదు. ఇవాళ నిన్ను కింద పడవేసిన జీవితమే రేపటి రోజున పైకి లేచి ఎలా నడవాలో కూడా నేర్పిస్తుంది. అందాక నీకు కావాల్సింది కాస్తంత ఓపిక మాత్రమే. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం కూడా మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నీకు ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండు. మానసికంగా దృఢంగా ఉన్నవాడు ఎప్పటికీ ఓటమి పాలవ్వడు. గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తించు. ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తించు. గెలుపు కోసం పోరాటం చెయ్యి. ఎంతటి ఖరీదైన బట్టలు ధరించినప్పటికీ వాటిని విడువక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నప్పటికీ వాటిని విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినప్పటికీ దాన్ని దిగి నడవక తప్పదు. నువ్వు ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాలు చూసినప్పటికీ చివరికి తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు. అలాగే ఎంత గొప్ప అనుభూతి పొందినప్పటికీ తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. ఎంత పరిగెత్తినా ఇక్కడ ఆగాల్సిందే. ఎన్ని చేసినా ఇక్కడ ఓడాల్సిందే. ఎన్నింటినో నీవి అనుకున్నా ఇక్కడ వదిలివేయాల్సిందే. ఏవి నీతో రాలేవు అని తెలిసినా ఇక్కడికి చేరే వరకు ఆరాట పడాల్సిందే. గమ్యం ఏదైనా చివరి మజిలీ మట్టిని చేరాల్సిందే. ఇక్కడ మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతం అవుతాయి మిత్రమా? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు. మోసం చేసేవాళ్లకు కోపం, ఆవేశం ఉండవు. ప్రస్తుత సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి. ఒకళ్ళని కించపరచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. అందరూ బాగుంటే చాలు, మనకు కూడా మంచే జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. ఒక అమ్మాయి మనసు విడిచి నువ్వంటే ఇష్టం అని చెప్పినప్పుడు తన అందాన్ని చూడకండి, ఆ అమ్మాయి మనసును మాత్రమే చూడండి. ఆ మనసుకు మించిన అందం ప్రపంచంలో ఏ అమ్మాయి ముఖంలో కూడా కనిపించదు. ఒక అమ్మాయి అందం తన రంగు, రూపం లేదా తను వేసుకునే బట్టలలో ఉండదు. తన హృదయంలో ఉంటుంది, తన ప్రవర్తనలో ఉంటుంది, తన సంస్కారంలో ఉంటుంది. ఒక స్త్రీ తనంతట తానే నిన్ను కోరుకుంటే దాని అర్థం ఏంటో తెలుసా మిత్రమా? నిన్ను నమ్మి తన స్వచ్ఛమైన మనసుతో తన జీవితంలోకి ఆహ్వానించింది అని అర్థం. మనకు సాధ్యం కాదు అనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయం వైపు మనం వేసే తొలి అడుగు. ఎందుకంటే జీవిత పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. లైఫ్ బోరు కొట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక నమ్మకం. నీతిగా బతికేవాడికి నిందలు ఎక్కువ, ఆత్మాభిమానంతో బ్రతికేవాడికి అవమానాలు ఎక్కువ. చక్కగా జీవించి బతికేవాడికి చివాట్లు ఎక్కువ, నవ్విస్తూ ఉండేవాడికి బాధలు ఎక్కువ, నమ్మిన వాడికే మోసాలు ఎక్కువ. మనల్ని అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని అస్సలు వదిలిపెట్టవద్దు. తగిన బుద్ధి చెప్పు. ఎందుకంటే మనల్ని బాధపెట్టి అవమానించే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. జీవితంలో మనల్ని ఎవరు ఇష్టపడుతున్నారు అనేది ముఖ్యం కాదు, ఎంతవరకు ఇష్టపడతారు, ఎంత ఇష్టపడుతున్నారు అనేదే ముఖ్యం. ప్రేమించే వాళ్ళు చాలా మంది దొరుకుతారు, కానీ చివరి వరకు వారి ప్రేమ ఉంటుందా లేదా అనేదే ప్రశ్న. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు.
వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, మరెవరైనా సరే. నీ విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు నువ్వు ఏం చేసినా నీ విలువ తెలియదు. నీవంటే విలువ లేని వాళ్ల దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. నా అనుకున్న వారి దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవడమే మంచిది. ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకుండా ఉండడమే మనకు మంచిది. 100 మంది శత్రువుల కంటే ఒకే ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. నీ మంచిని కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకండి. నీ చెడును కోరుకునే వాళ్లను నీ దగ్గరకు కూడా రానివ్వకండి. స్వార్థంతో మిమ్మల్ని పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకండి. మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. మీరు గెలిచినా ఓడిపోయినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి. అదే శాశ్వతం. సంపాదించడం అంటే కేవలం మనీ మాత్రమే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వారిని సంపాదించాలి. మనం బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి.